హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా స్టైల్లో రొయ్యల ఇగురు చేస్తున్నాము. ఈ రొయ్యల ఇగురు ఎక్కువ మసాలాలు లేకుండా రైస్లోకైనా, రోటీలోకి లేదా చపాతీలోకైనా, బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉండే విధంగా చేస్తున్నాము. మేము ఈ రొయ్యల ఇగురులో ఘాటైన మసాలాలు ఏవి వేయకుండా చాలా తక్కువ మసాలాలతో స్మెల్ లేకుండా టేస్టీగా చేసి చూపిస్తాం. చూడండి. ఫస్ట్ మేము ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వేయించుకుంటున్నాము. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఈ రెండింటిని కలిపి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత ఇలా ఒక చిన్న రోల్లో వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాము. ఇవి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేస్తే పౌడర్ స్మూత్గా వస్తుంది. ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కూడా కొద్దిగా దంచుకోవాలి. అయిపోయింది, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రొయ్యల్ని మొత్తం క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు, నిమ్మరసం, ఉప్పు యాడ్ చేసి పెట్టాను స్మెల్ రాకుండా. అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత ఒక 5 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 4 ఇలాచి, అలాగే 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొద్దిగా చెక్క కూడా వేసాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నేను ఒక 2 టమాటాస్ని స్మూత్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1.5 కిలో ప్రాన్స్ని తీసుకున్నాను. దానికి ఒక 3 ఆనియన్స్ని మీడియం సైజ్, అలాగే ఒక 2 టొమాటోస్ని తీసుకున్నాను. ఇక్కడ టొమాటో, ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ మిశ్రమంలో నుంచి ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు వేస్తున్న క్లిప్ మిస్ అయ్యింది, పసుపు వేసాను నేను ఇక్కడ. ఇలా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ప్రాన్స్లో నుంచి వాటర్ ఫామ్ అవుతుంది బాగా. చూడండి, ఏమీ వాటర్ వేయలేదు, ఈ వాటర్ అంతా ప్రాన్స్లో నుంచే వచ్చేసాయి. ప్రాన్స్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, రబ్బర్ లాగా అయిపోతాయి. సో వాటర్ ఎక్కువ వేయకుండా అందులో వచ్చిన వాటర్లో నుంచి మాత్రమే ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది, ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కాబట్టి. చూడండి ఎలా వచ్చిందో కర్రీ. కొద్దిగా స్పైస్ అనిపించింది, కానీ టేస్ట్ చాలా బాగుంది. రోటీ, చపాతీలకు అయితే చాలా బాగుంటుంది అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.